హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు కాన్వర్ట్ సిఎస్ఎల్ఎం 4300 కోసం జస్ట్ ఒక సైట్లో డెమో అన్నది నడుస్తుంది అనమాట. సో దానికి సంబంధించింది నేను మీకు డీటెయిల్గా చూపిద్దాం, అంటే వర్క్ ఎలా నడుస్తుంది ఏంటి అని మీకు డీటెయిల్గా చూపించడం కోసం జస్ట్ ఈ వీడియో అనేది ఒక శాంపిల్ వీడియోస్ అనమాట. అండ్ దీంతోపాటు మనకేంటంటే మన యూట్యూబ్ ఛానల్లో టెక్నికల్గా కానీ అండ్ ఆపరేటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ కానీ అండ్ అలాగే మన కాంక్రీట్ మిషనరీ యొక్క వర్కింగ్ అండ్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లోని ఈ ఆర్కే కన్స్ట్రక్షన్ అనే ఛానల్లో మనకు అన్నీ చూపించడం జరుగుతుందన్నమాట. సో ముందుగా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా కంటెంట్ అన్నది మీకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. సో ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన చూస్తున్నారు కదండి, కాంక్రీట్ మిషనరీ అది మన ఎలాగా సిమెంట్ అన్నది లోడ్ అవుతుంది. సో ముందుగా దీనికోసం మాట్లాడుకునే కన్నా ముందర మన అసలు కాన్మెట్ అనే కంపెనీ ఎక్కడుందో దానికోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాయండి. సో యాక్చువల్లీ ఈ కాన్మెట్ అనే కంపెనీ గుజరాత్ కంపెనీ అనమాట. సో ఇది గుజరాత్లో ఉంది, అంటే మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా అక్కడే ఉంది. సో ఇదేంటి అంటే ఆల్ ఓవర్ స్టేట్స్, ఇండియాలో అన్ని స్టేట్స్లో కూడా మన ప్లాంట్స్ అన్నవి బాగా పాపులర్ అయ్యాయి. సో ప్లాంట్స్ అన్నది ఆల్మోస్ట్ 20 years నుంచి రన్ చేస్తున్న కంపెనీ ఇది. బట్ సెల్ఫ్ లోడింగ్లో చూసుకుంటే మాత్రం లాస్ట్ 6 years నుంచే వీళ్ళు, అంటే బిఫోర్ గుజరాత్లో స్టార్ట్ చేసి అక్కడ R&D కంప్లీట్ చేసుకొని, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని కంప్లీట్ చేసుకొని అక్కడ వెహికల్ కంప్లైంట్స్ ఏవి రాకపోవడం వల్ల దాని తర్వాత అక్కడ డెవలప్మెంట్ చేసి, అంటే నార్త్, ఈస్ట్, సౌత్ ఉంటాయి కదండి. సో నార్త్ సైడ్ అంతా కూడా డెవలప్మెంట్ చేసుకొని ఇప్పుడు రీసెంట్గా సౌత్లోకి వచ్చారన్నమాట. సో వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తాము. అండ్ మన టీం అంతా కూడా ఏంటి అంటే సేల్స్ అండ్ సర్వీస్ ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మీరు కింద నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అంటే ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా, సర్వీస్ ప్రకారంగా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే కూడా మనకి కాల్ చేసినారు. సో అలాగే చూడండి ఒకసారి మన వీడియో అన్నది మీరు చూస్తున్నట్టయితే మన ఏదైతే మెటీరియల్ ఉంటుంది కదా, మెటీరియల్ అన్నది కూడా చాలా ఫాస్ట్గా డిస్పాచ్ అవుతుంది అన్నమాట. సో ఎలాగంటే మనకి నార్మల్గా ఏ విధంగా అవుతుందో చూసుకోండి. ఇంకా అంటే ఏవైనా మన వర్క్స్ ఏవైనా ఉన్నా సరే అవన్నీ కూడా చాలా ఫాస్ట్గా త్వరగా మనకి ఇలా లోడింగ్ అయిపోవడం వల్ల కూడా మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. సో ఇదేండి ఈరోజు టాపిక్ అన్నది. సో మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది నా ఫస్ట్ వీడియో, దీన్ని మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.